ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకుందాం. రాహేలు తను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదననెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన వారము ఆదికాండము 29వ అధ్యాయంలో ఉన్న చివరి వాక్య భాగాన్ని మనం ధ్యానించాం. యాకోబు లేయా ద్వారా దేవుడు వారికి అనుగ్రహించిన 4 కుమారులను గురించి మనం ధ్యానం చేశాం. ఇక లేయా కుమారులు కాకుండా ఇప్పుడు ఆ 4 కుమారులు పుట్టిన తర్వాత ఆమె సహోదరి అయిన రాహేలు అది చూచి అసూయ కలిగిందట ఆమెకి. రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి, రాహేలు తనకు పిల్లలు లేరన్న బాధ కాదు, వాళ్ళ అక్కకు పిల్లలు ఉన్నారనే అసూయ. చూడండి, నాకు కూడా పిల్లలుంటే బాగుండు అనే ఆలోచన, ఆశ తప్పేమి కాదు. కానీ నాకు లేరు కాబట్టి ఆమెకు కూడా లేకపోతే బాగుండు. నాకు లేకుండా ఆమెకు పుడితే దాన్ని ఓర్వలేము. మనిషికున్న తత్వం ఏంటి అని అంటే, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను అనుకోండి, నా పక్కన వాడు కూడా ఫెయిల్ అయితే నాకేం ప్రాబ్లం లేదు. నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ కూడా ఫెయిల్ అయ్యాడు అనుకోండి, నో ప్రాబ్లం. మా పక్కింటి అబ్బాయి కూడా ఫెయిల్ అయ్యాడనంటే నో ప్రాబ్లం. కానీ వాడు పాస్ అయి నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి, ఎక్కడ లేని బాధ. నేను ఫెయిల్ అయినందుకు బాధ కాదు, వాడు పాస్ అయినందుకు బాధ. దీన్నే అసూయ అంటాం. ఆరంభం నుండి మనం చూస్తున్నాము, అసూయ భయంకరమైన ప్రమాదాలను దారి తీస్తుంది. అసూయ ఒక మనిషిలోనికి ప్రవేశిస్తే ఎంతటి దారుణానికైనా తెగిస్తాడు, ప్రాణాన్నైనా తీసేస్తాడు. అదే కయ్యూను హేబెలు స్టోరీ. ఒకరు అంగీకరించబడ్డారు, ఒకరు తృణీకరించబడ్డారు. అంగీకరించబడిన వ్యక్తిని అతని మీద అసూయ చేత హేబేలుని చంపిన సొంత అన్నయ్య. అసూయ ఎంతోమంది జీవితాలని నాశనం చేసింది, ఇప్పటికి కూడా అది నాశనం చేస్తూనే ఉంది. అసూయ ఎముకలకు కుళ్ళు, అది బోన్ క్యాన్సర్ లాంటిది. లోపల నుండి వ్యాధి భయంకరంగా శరీరాన్ని తినేస్తూ ఉంటుంది, అర్థం కాదు. బయటికి మనకు అందరితో బాగానే ఉంటాం, లోపడున్న అసూయ మనకు తెలియకుండానే ఎదుటివానికి హాని తలపట్టే పని చేస్తుంది. ఈ రాహేలులో ఉన్న ఒక పొరపాటు లక్షణం మనం కనబడుతుంది. తన సహోదరి అయిన లేయాకు కుమారులు పుట్టి ఆమెకు కుమారులు పుట్టకపోయేసరికి అసూయ చేత యాకోబుతో ఆమె మాట్లాడిన మాట అక్కడ రాయబడి ఉంది. నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను. ఎవరిని అడుగుతుంది? తన భర్త అయిన యాకోబుని అడుగుతుంది, నువ్వు నాకు గర్భఫలము నివ్వు, లేకపోతే చచ్చిపోతా. రాహేలు చేస్తున్న మరి 2 పొరపాట్లు ఇక్కడ కనబడుతున్నాయి. గర్భఫలం లేకపోతే ఇవ్వాల్సింది ఎవరు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, అది ఆయన ఇవ్వాలి. సంతానం లేకపోతే నువ్వు అడగాల్సింది ఎవరిని? దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి. కానీ యాకోబుని అడుగుతుంది, నాకు సంతానం నివ్వు అని. మరొక విషయం ఏంటంటే, నువ్వు ఇవ్వకపోతే చచ్చిపోతా. ఈ రోజుల్లో చాలామందికి ఇదే మనస్తత్వం ఉంటుంది. దేవుడు నాకు మేలు చేస్తే బ్రతుకుతా, లేకపోతే చచ్చిపోతా. నా అప్పులు తీరిస్తే బ్రతుకుతా, లేకపోతే చచ్చిపోతా. ఈ సమస్య తీరితే బ్రతుకుతా, లేకపోతే చచ్చిపోతా. ఎంత ఈజీగా చావును కోరుకుంటున్నారో. కోరుకోవడమే కాదు, చాలామంది తెగించి ఒక అడుగు కూడా ముందుకేశారు. దేవుడు నాకు ఈ మేలు చేస్తేనే దేవుడు, లేకపోతే దేవుడు కాదు. ఈ పరిస్థితి ఉంటేనే నేను బ్రతకడం సాధ్యం, లేకపోతే చావుకి అడుగు ముందుకు వేయడం. ఇది ఎంత ప్రమాదకరమైన ఆలోచన ధోరణి. రాహేలును గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లో మరొక స్త్రీ కూడా జ్ఞాపకం వచ్చింది. హన్నా జీవితానికి ఈమె జీవితానికి ఎంత వ్యత్యాసం ఉందో. హన్నా కూడా ఆమె యొక్క సహోదరికి పిల్లలు పుట్టారు, ఆమెకు లేరు. మరి ఆమె కూడా అసూయపడాలి, కానీ ఆమె అసూయపడలేదు. తన సహోదరి మీద ఎలాంటి అసూయ లేదు, ఆమెకు పిల్లలు ఉంటే బాగుండు అనుకుంది, అంతేగాని తన సహోదరి మీద ఆమె దూషించినా, చిన్న చూపు చూస్తున్నా ఆమె మీద మాత్రం హన్నా ఏమాత్రం ద్వేషం పెట్టుకోలేదు. తనకు పిల్లలు కావాలన్న కోరిక. సరే, మరి తనకు పిల్లలు కావాలన్నప్పుడు ఎవరిని అడిగింది హన్నా? దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసి హృదయాన్ని ప్రోక్షించి, దేవా నాకు గర్భఫలం అనుగ్రహించుమని దేవుని సన్నిధిలో గోజాడింది. దేవుడిచ్చిన ఆ బహుమానాన్ని తిరిగి దేవునికి ప్రతిష్ఠించుకుంది. సమూయేలు ప్రవక్తని దేవునికి సేవకు అంకితం చేసింది. ఇస్తే బ్రతుకుతా, లేకపోతే చచ్చిపోతా అనే డైలాగ్స్ ఆమెకి రాలేదు.
దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అన్న విశ్వాసంతో వెళ్ళి ప్రార్థించింది, బహుమానాన్ని పొందుకుంది. కాబట్టి ఇక్కడ రాహేలులో ఉన్న పొరపాట్లు ఎవరు చేయకుండా జాగ్రత్త పడాలి. ఒకటి, మనకు లేకపోయినా ఎదుటి వారికి ఉన్నందుకు సంతోషించే స్వభావం ఉండాలి. సంతోషించలేకపోయినా కనీసం అసూయపడకుండా ఉంటే చాలు. రెండవది, మనము మనుషుల వైపు కాదు కానీ ఏదైనా అవసరత ఏర్పడినప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మూడవది, అవసరత దేవుడు తీర్చొచ్చు, తీర్చకపోవచ్చు. తీర్చకపోయినంత మాత్రాన చచ్చిపోతావా? కొంతమందికి దేవుడు గర్భఫలాన్ని వెంటనే ఇస్తాడు, కొంతమందికి ఇవ్వలేదు. ఇవ్వనంత మాత్రాన చచ్చిపోతావా? దేవుడు ఎందుకు ఇవ్వలేదో కారణం మనకు తెలియదు. కొంతమందికి ఆలస్యం చేయొచ్చు, కొంతమందికి దేవుడు ఇవ్వకపోవచ్చు. కొంతమంది వృద్ధాప్యం వరకు ఉన్నారు, పిల్లలు లేకుండా ఉన్నారు. దేవుడు ఆయన సంకల్పములు అలాగ ఉండొచ్చు. ఆయన సృష్టించిన మానవుల జీవితంలో ఏది శ్రేష్టమో ఆయనకు తెలుసు. ఒకవేళ ఇవ్వనంత మాత్రాన ఇక జీవితమే పోయినట్టు, జీవితమే కోల్పోయినట్టు భావించి చింతించి ఇక దీనికంటే చావడమే బెటర్ అనుకోవడం పొరపాటు ఆలోచన. సో రాహేలు చేసిన ఈ 3 పొరపాట్లు మనం ఎవరం కూడా చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంకొక పెద్ద పొరపాటు చేసింది ఆమె. అయితే దానికంటే ముందు యాకోబు ఇచ్చిన సమాధానాన్ని చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను. తన భార్యతో ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నువ్వు నా మీద ఏడుస్తున్నావు ఎందుకు, నా మీద కోప్పడుతున్నావు ఎందుకు? నేనేమన్నా దేవుణ్ణా? దేవుని స్థానంలో నన్ను పెట్టావు. గర్భఫలం ఇవ్వకుండా ఉన్నది దేవుడు, దానికి నేనేం చేయగలను? నేను దేవుణ్ణి అడిగినట్టు నన్ను అడుగుతున్నావు ఏంటి అని చాలా కోపంతో మండిపడ్డాడట. అప్పుడు ఆమె ఒక మంచి సలహా ఇచ్చింది చూడండి. ఆమె దృష్టిలో అది మంచి సలహా, కానీ సమాజంలో అది మంచి సలహా కాదు. 3వ వచనం చూడండి. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునికి కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరని విని నాకు కుమారుని దయచేసను అనుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. ఒకసారి చూడండి, ఆమె చేసిన పని సహజంగా నేటి సమాజంలో ఏ స్త్రీ అలాంటి పనులు చేయదు. కానీ రాహేలు చేస్తున్న పొరపాటు ఏంటంటే కేవలం అసూయ. తన సహోదరికి పిల్లలు ఉన్నారు, నాకు ఇలాగైనా పిల్లలు కావాలంతే. పోటీకి తత్వంతో తన దాసిని భార్యగా యాకోబునకు అప్పగించింది. పైగా ఏమనుకుంది, ఆమె ద్వారా పుట్టిన పిల్లలు నా పిల్లలు అవుతారు, నా పక్షం నా పిల్లలు అవుతారు. అక్కడ చూడండి 6 వచనాల్లో, అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరని విని నాకు కుమారుని దయచేసి, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసాను అనుకొని. నిజంగా ఆమె ప్రార్థన చేసిందంటారా? ఆమె మొరపెట్టింది ఎవరికి? కానీ దేవుడు నిశ్చయముగా నా మొర విన్నాడు, నాకు కుమారుని అనుగ్రహించాడు. దాసికి పుట్టిన కుమారుని నా కుమారుడు అనుకుంటుంది. ఎంత అజ్ఞానమో ఒకసారి ఆలోచన చేయండి. తన దాసికి పుట్టిన పిల్లలు దగ్గర సంబంధులా, తన సొంత సహోదరి అయిన లేయాకు పుట్టిన పిల్లలు నా పిల్లలే అనుకోవడం మంచిదా? కొంచెం తెలివైన ఉన్నవాళ్ళు, తెలివిగా ఉన్న వాళ్ళు ఆలోచించి చెప్పండి. సొంత సహోదరి పిల్లలు నాకు దగ్గర సంబంధులు అవుతారా? దాసి యొక్క పిల్లలు నాకు దగ్గర సంబంధులు అవుతారా? ఎంత మూర్ఖత! ఇదంతా ఎందుకు అనంటే, ఈమెకు గర్భఫలం కావాలని ఆశ కాదు, అసూయ. లేయాకున్నారు, నాకు లేరు. ఆమె ముందు నేను ఇన్సల్ట్ అయిపోతున్నాను అంతే తప్ప నిజమైన గర్భఫలము కావాలని ఆరాటం కాదు, పోటీతత్వం కనబడుతుంది. దయచేసి గమనించండి. ఎప్పుడైతే ఇతరుల పట్ల మనకు అసూయ, కక్ష, పోటీతత్వం ఏర్పడుతుందో ఎలాగైనా వాళ్ళని ఓడించడానికి ఎత్తుకు పైతేసి మోసపూరితమైన జీవితాన్ని, తప్పుడు నిర్ణయాలని, తప్పు ఆలోచనలను కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇక్కడ రాహేలు ఒక పొరపాటు ఆలోచన చేసింది. అయినప్పటికీ ఆ దాసికి కుమారుడు జన్మించాడు. ఆ జన్మించిన కుమారునికి పేరు కూడా ఏమైనా పెట్టేసింది, ఇక నా కుమారుడిన అని పేరు పెట్టిందట. ఆ పేరు పెట్టేటప్పుడు ఏ ఉద్దేశంతో ఆ పేరు పెట్టిందో ఆ భావం అక్కడ రాయబడి ఉంది. దేవుడు నాకు తీర్పు తీర్చెను కాబట్టి దాను అనే పేరు పెట్టింది. దాను అనగా తీర్పు, జడ్జిమెంట్. దేవుడు నాకు తీర్పు తీర్చెను అంటే దేవుడు తీర్పు తీర్చువాడు అనే భావం వచ్చేటట్టుగా పేరు పెట్టింది. సరే, ఆమె ఆ పెట్టిన సందర్భాన్ని పక్కన పెట్టేస్తే ఆ పేరులోని భావంలో నుండి కొన్ని పాఠాలు అయితే నేర్చుకోవచ్చు. ఆమె చేసింది కరెక్టా రాంగా అనేది తర్వాత పక్కన పెట్టేస్తే దాను అన్న పేరుకున్న భావంలో నుండి కొన్ని పాఠాలు అయితే నేర్చుకోవచ్చు. దేవుడు నాకు తీర్పు తీర్చెను అని సంతోషంతో ఆ పేరు పెట్టింది. ఆమె ఉద్దేశం ఏంటి అని అంటే, నాకు నా సహోదరైన లియాకు మధ్య సమస్య ఏర్పడింది, దేవుడు నాకు మంచి న్యాయం చేశాడు, మంచి న్యాయకర్త, నన్ను కూడా అవమానం లేకుండా చేశాడు, నాకు న్యాయం తీర్చాడు అన్న ఆనందంతో ఆ పేరు పెట్టింది.
దేవుని యొక్క స్వభావము ఇక్కడ ఈ పేరులో నుండి మనం నేర్చుకోవచ్చు. దేవుడు తీర్పు తీర్చువాడు, న్యాయాధిపతి, న్యాయమును తీర్చువాడు ఆయన. ఈ మాట 2 పాఠాలు మనకు నేర్పిస్తుంది. ఒకటి ఆదరణ, రెండవది భయము. దేవుడు న్యాయాధిపతి అన్న సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీ లోపల ఒక ఆదరణ మాట. ఎలాగంటే ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో అన్యాయానికి గురి చేయబడతాడు. ఏదో ఒక విషయంలో మీరు మోసపోక తప్పదు, మీకు అన్యాయం జరగక తప్పదు. ఇక్కడ ఉన్నవాడిని ఒక ప్రశ్న అడుగుతాను, ఇప్పటి వరకు నేను ఎక్కడ అన్యాయం చేయబడలేదు అన్నవారు చేయపోయి కదా. ఏ విషయంలో కూడా ఇప్పటి వరకు ఎవ్వరు నాకు అన్యాయం చేయలేదు, నాకు మోసం చేయలేదు. అందరూ మోసపోయారు, అందరికి అన్యాయం జరిగింది. ఓకే, ఒకవేళ ఎవరైనా చేయి పైకెత్తినా మీరు గ్రహించలేదని అర్థం, అంతే, మీకు కూడా అన్యాయం జరిగిపోయింది. ఓకే, పొద్దున్న లేస్తే మనం తీసుకునే పాల ప్యాకెట్ దగ్గర నుండి రాత్రి పడుకునే దాకా మనం వాడుకునే ప్రతి వస్తువు, తినే ప్రతి పదార్థము, మనం ఉపయోగించే ఇంధనము, ఎక్కడికి వెళ్ళినా నీకు తెలుసో తెలియకనో అన్యాయం చేయబడుతూనే ఉంది. నీకు జోకే తరాజులో కూడా అన్యాయం జరుగుతూనే ఉన్నాయి. ఏం చేయలేము, ఇక సమాజం అన్యాయంతో నిండిపోయింది. అయితే న్యాయం కావాలి అన్న తపన ఉంటుంది మనిషికి. న్యాయం జరగాలి, నాకు నా ప్రతివాదికి, నాకు జరిగిన అన్యాయం విషయంలో నాకు మేలు జరగాలి, తిరిగి నాకు న్యాయమైన తీర్పు కావాలి అన్న కోరిక ప్రతి మనిషికి ఉంటుంది. ఈరోజు కోర్టులో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు? ప్రతి సమస్యని కోర్టుకు తీసుకెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ న్యాయం జరగాలన్న ఆశతో. ఒకవేళ జిల్లా కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి, మొత్తానికి న్యాయ వ్యవస్థ మీద ఆధారపడి నాకు న్యాయం జరగాలని తప్పిస్తూ ఉన్నారు. ఎంతోమంది న్యాయం కొరకు పోరాడుతూనే ఉన్నారు ఇప్పటికీ. అయినా ఎంతోమంది అన్యాయం చేయబడుతూనే ఉన్నారు. కొంతమందికి ఒక ఆలోచన వచ్చేసింది ఏంటంటే, ఇక భూమి మీద న్యాయం లేదు సార్. సహజంగా కోర్టులో న్యాయదేవతకి కళ్ళకి గంతులు కడతారు. దానికి ఉద్దేశం ఏంటి అని అంటే, గొప్ప బీద తేడా లేకుండా న్యాయం తీర్చే స్థలం అని. కానీ దానికి ఇంకొక భావం చెప్పారు, న్యాయదేవత గుడ్డిది అని. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ మార్గం గుండా వెళ్ళిన వారికి తెలుసు. చాలామంది జీవితంలో అన్యాయానికి గురి చేయబడి ఈ లోకంలో ఇక న్యాయమే లేదు. అసలు ఈ లోకంలో మంచి అనేది లేదు, న్యాయానికి విలువ లేదు, న్యాయానికి అసలు బ్రతికే ఛాన్సే లేదు. ఈ లోకమంతా పాడైపోయింది, ఇక నాకు న్యాయము జరగదు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఒక శుభవార్త ఏంటంటే, ఈ లోకమంతా కూడా అన్యాయం చేసిన దేవుడు న్యాయవంతుడు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి తగిన సమయమందు తగిన న్యాయమును చేకూరుస్తాడు. ఆ కేసును నువ్వు మర్చిపోయినా మరవచ్చేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. నీకెక్కడెక్కడైతే అన్యాయము జరిగిందో, అన్యాయము జరిగిన ప్రతి స్థలంలో దేవుని బిడ్డలైన వారికి దేవుడు ఖచ్చితంగా న్యాయమును చేకూరుస్తాడు. ఆ కేసు దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు న్యాయవంతుడు. భూమి మీద ఉన్న ప్రతి మానవుని చూస్తున్న దేవుడు ఆయన. ఈ లోక సంబంధమైన జడ్జిల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా తీర్పు తీర్చాలంటే సాక్ష్యాధారాలన్నీ చూడాలి వాళ్ళు. ఎందుకంటే నువ్వెవరో తెలియదు, నువ్వు నిజంగా చేసావా లేదా తెలియదు. నీ గురించిన సాక్ష్యాలు ఏమున్నాయో తీసుకొని రావాలి. ఆ సాక్ష్యాధారాలని, ఆ డాక్యుమెంట్స్ని చూసి దాన్ని బట్టి వాళ్ళు జడ్జిమెంట్ చేస్తారు. రాంగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఏం చేయగలుగుతారు? సాక్ష్యాధారాలు కొన్నిసార్లు అబద్ధ సాక్ష్యాలతో పెట్టించారనుకోండి, డబ్బులు ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు కూడా పెట్టిస్తారు. డాక్యుమెంట్ చేంజ్ చేసి కూడా ఎన్నో కేసులు పెడతారు. మరి ఇప్పుడు జడ్జిగా కూర్చొని ఆయన ఏం చేయగలడు? ఇది ఒరిజినలా కాదా అని ఎలా తెలుస్తుంది? మానవునికి అన్నీ ఎరిగి ఉండే అవకాశం లేదు. నిజంగా అది జరిగిందా జరగలేదా జడ్జి గారు వచ్చి చూడలేరు. ఈ లోక తీర్పు మనుషులు ఇచ్చే ఎవిడెన్సెస్ మీద ఆధారపడుతుంది. అయితే దేవుడు తీర్చే తీర్పుకి ఎవిడెన్సెస్ అక్కర్లేదు, సాక్ష్యాధారాలు అక్కర్లేదు ఆయనకి. నిజంగా ఈ వ్యక్తి నేరం చేశాడా లేదా, ఈ వ్యక్తికి అన్యాయం జరిగిందా లేదా, ఎవరో వచ్చి చెప్తేనే తెలియదు దానికి. సర్వము ఎరిగినవాడు కనుక ఆయన పర్ఫెక్ట్ న్యాయం చేయగలడు. అర్థమవుతుందండి? భూమి పుట్టక మునిపే భూమి మీద ఏమేం జరుగుతుందో సమస్తం ఎరిగిన దేవుడు. ఆదిలోనే అంతం ఎరిగిన దేవుడు ఆయన. మానవుడు పుట్టక మునిపే మానవుడు ఏం చేయబోతున్నాడు, ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళబోతున్నాడు అన్నీ ఆయనకు తెలుసు. నీ నోటికి మాట రాకమునిపే ఏం మాట్లాడబోతున్నావో, నీ మనసులో తలంపు పుట్టక మునిపే నువ్వు ఏం తలంచబోతున్నావో దేవుడు ఎరిగి ఉన్నాడు. మరి ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పులో అన్యాయం ఉంటుందా? ఇక దేవుని తీర్పులో అన్యాయం జరగదు. దేవుడు న్యాయమైన తీర్పరి. కాబట్టి ఏ విషయంలోనైనా మీరు అన్యాయానికి గురి చేయబడితే మీకు ఒక శుభవార్త, న్యాయమైన దేవుడు, న్యాయమైన తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు కనుక ఆయన నిర్ణయ సమయం కొరకు వేచి ఉండండి.
ఆయన తగిన సమయమందు దానికి న్యాయం చేకూరుస్తాడు. రెండవ విషయం ఏంటి అని అంటే, దేవుడు తీర్పు తీర్చువాడు అన్నాం కదా. ప్రతి మనిషి జీవితాన్ని ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టి దేవుడు వాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇవ్వబోయే రోజు రాబోతుంది. అంటే మనమందరము ఒకరోజు జడ్జి ముందు నిలబడబోతున్నాం. బోన్లో నిలబెట్టబడి మన జీవితం అంతటిని గురించి పరీక్షింపబడి మనం చేసిన మంచి క్రియలు కానీ చెడ్డ క్రియలు కానీ వాటి విషయంలో జడ్జిమెంట్ జరుగుతుంది. న్యాయమైన తీర్పు ఒకరోజు జరగబోతుంది. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. రైట్. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. గమనించండి, మనందరము కూడా ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక జడ్జి ముందు నిలబడాలి. దేని కొరకు? మనము ఈ దేహముతో చేసిన ప్రతి పని విషయములో దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. జడ్జిమెంట్ జరుగుతుంది. అది మంచిదా చెడ్డదా నువ్వు చేసిన దాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఇవ్వబోయే రోజు ఒకటి ఉంది. ఈ భూమి మీద మనుషుల కళ్ళకు కనబడకుండా ఏమైనా చేయొచ్చు మనం, కానీ న్యాయము తీర్చు దేవునికి కన్నులు కప్పి మనం ఏం చేయలేము. ఈ లోకంలో నువ్వు చేసే ప్రతి పని విషయంలో రేపు తీర్పు జరగబోతుంది. ఇక్కడ నేరాలు చేసి తప్పించుకోవచ్చేమో కానీ దేవుని దృష్టిలో తప్పించుకోలేడు మనిషి. దేవుడు ఒకరోజు నన్ను లెక్క అడగబోతున్నాడు, ఆ తీర్పు సింహాసనం ఎదుట నేను నిలబడబోతున్నానన్న గ్రహింపు వస్తే ఈరోజు మనము ఏదైనా తప్పు చేయాలంటే భయపడతాం. ఎందుకంటే ఈ తప్పు రికార్డ్ చేయబడుతుంది. నేను చేసే పని ఈరోజు రికార్డ్ చేయబడి సాక్ష్యాధారంగా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అది చూపించబడుతుంది. నేను ఈ నేరం నుండి తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇక్కడ మనుషులు కన్నులు కప్పి లేదా డబ్బులు ఇచ్చి ఇంకేదైనా అబద్ధ సాక్ష్యాలు పెట్టించి కేసు నుండి తొలగిపోవచ్చేమో నువ్వు. కానీ క్రీస్తు ఎదుట నుండి, ఆయన న్యాయవంతుడైన దేవుని ఎదుట నుండి ఏ నరుడు తప్పించుకోలేడు. కాబట్టి ఒకరోజు తీర్పు ఉంది అనే ఆ భయం కలిగి ఈరోజు మనం చేస్తున్న ప్రతి పని, ఈ దేహముతో చేస్తున్న ప్రతి పని లెక్కలోకి వస్తుంది. అది దాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వబడుతుంది అనే గ్రహింపుతో మన ప్రవర్తనని, మన అడుగుజాడలను చాలా జాగ్రత్తగా మరి వేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. బైబిల్లో ఇంకొక అద్భుతమైన సుపరిచితమైన వాక్య భాగం ఉంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. ఆగండి. వచనం ఇక్కడ వరకే చదివి ప్రసంగం చేసామనుకోండి, ఓకే, వచనం అక్కడ వరకే ఉందనుకొని ప్రసంగం చేస్తే ఎంత ఆనందమో యవనస్తులకు. ఎప్పుడు చూసినా అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటారు. కానీ ఇక్కడ ఒక గొప్ప స్వతంత్రత ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటో చూడండి. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. అక్కడితోటే ఫుల్ స్టాప్ పెట్టేస్తే చాలా ప్రమాదం. ఫ్రీడమ్ ఇచ్చినట్టుగానే ఉంది. నీ హృదయం యొక్క ఇష్టము చొప్పున నీకేం కోరిక కలుగుతా అలా వెళ్ళిపో. నీ కన్నులకు ఏది ఇంపుగా అనిపిస్తే వెళ్ళిపో. బాగానే ఉంది ఇక్కడ వరకు. కానీ అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. వీటన్నిటిని బట్టి జడ్జిమెంట్ అయితే ఉంటుంది. ఏమైనా చెయ్యి, కానీ రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు చేసిన పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నీ ఇష్టం, ఇక ఫ్రీడమ్ నీకు ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు. సో ఆ తీర్పు ఉన్నది అన్న భయం కలిగితే మన ద్వారా తప్పు జరగకుండా జాగ్రత్త పడతాం. సో ఒకటి ఆదరణ, నీకు న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. లోకమంతా నీకు అన్యాయం చేసిన దేవుడు మాత్రం తగిన సమయమందు నీ విషయంలో న్యాయమును చేకూరుస్తాడు. రెండవది, దేవుడు న్యాయమైన తీర్పరి కనుక ఈరోజు మనం చేసే ఏ పొరపాటైనా దేవుని కనుదృష్టి నుండి తప్పిపోలేదు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఆయన ప్రతి మనిషి జీవిత క్రియలని పరీక్షిస్తూనే ఉన్నాడు. వాటికి మనం లెక్క అప్పగించాలి. అయితే మీకు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడున్న వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు పుట్టినది మొదలుకొని ఈరోజు వరకు కంప్లీట్గా 24 గంటలు మీ వీడియో రికార్డింగ్ చేసి, పుట్టినది మొదలుకొని ఈరోజు వరకు మీ జీవితం అంతా మీరు చేసిన పనులన్నీ కూడా రికార్డ్ చేసినాయి. ఈరోజు ఒకవేళ రికార్డ్ దొరికింది అనుకోండి, ఇక్కడ స్క్రీన్ మీద వేయడానికి ఎంతమంది అంగీకరిస్తారు? మీ లైఫ్ ఉన్నది ఉన్నట్టు ఏమీ కల్పితాలు లేకుండా మీరు పుట్టినది మొదలుకొని ఈరోజు వరకు చేసిన అన్ని పనుల గురించిన వీడియో ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది ఓకే సార్ వేయొచ్చు అంటారు? తెర మీద కనబడాలని చాలామందికి ఆశ కదా, సినిమాల్లో నటించాలని కొంతమందికి ఆశ,
స్క్రీన్ మీద ఉండాలని. ఓకే, స్క్రీన్ మీద వేయడానికి అడుగుతున్నాను. మీ జీవిత చరిత్ర స్క్రీన్ మీద వేయొచ్చా? నో 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 నో, ఒక్కరు కూడా చేయి పైకి ఎత్తలేదు. ఎస్, ఎత్తలేము. ఈ భూమి మీద ఏ నరుడు ఎత్తలేడు. ఎందుకు అనంటే కొన్ని కటింగ్స్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి దాంట్లో. అది తెర మీద చూపిస్తే నా పరువు పోతుంది, నాకు అవమానం కలుగుతుంది, నా బండారం బయటపడుతుంది అనుకున్నవి కొన్ని సెన్సార్ కట్స్ ఉంటాయి. అయితే దేవుడు ఎంత గొప్ప కృపమయుడు అంటే నీ చరిత్రలో మధ్య మధ్యలో నీకు అవసరం లేని కట్ చేసుకునే పర్మిషన్ నీకు ఇచ్చాడు. రేపు ఖచ్చితంగా నీ సినిమా వేయబోతున్నాడు దేవుడు. తీర్పు సింహాసనం ఎదుట నీ చరిత్ర అంతా వేయబోతున్నాడు. ఎడిటింగ్ చేసుకోవడానికి నీకు ఒక పర్మిషన్ ఇస్తున్నాడు. భూమి మీద ఉన్నంత వరకు ఎక్కడెక్కడైతే ఈ పార్ట్ కనబడొద్దు, ఈ సందర్భం నా సినిమాలో లేకపోతే బాగుండు, నా చరిత్రలో ఈ భాగం మాత్రం లేకపోతే బాగుండు, అది తుడిపి వేయబడితే బాగుండు అనుకుంటున్నారా? అలాగ అనుకుంటే ఈరోజు ఒక అవకాశం ఉంది. దేవుని పాద సన్నిధిలో ఆ పాపమును ఒప్పుకొని యేసు రక్తము చేత కడుక్కుంటే అది నీ జీవిత చరిత్రలో నుండి కట్ చేయబడుతుంది. ఇక అది దేవుడు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకున్నాడు. ఆ పర్మిషన్ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఇవ్వబడిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా, ఆ పొరపాట్లను సరి చేసుకోకుండా, క్షమాపణ పొందకుండా జీవితాన్ని అలాగే ముగిస్తే రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ జీవిత చరిత్ర వేయబడుతున్నప్పుడు తలదించుకునే పరిస్థితి వస్తుంది. దేవుడు మనకు ఇంకా బ్రతుకున్నప్పుడు ఒక ఛాన్స్ ఉంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేస్తుంది. సో ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు మరి సద్వినియోగం చేసుకోవాలి కదా. మీకు అనిపించింది, ఒక్కసారి ఊహించండి, నిజంగానే మీ స్టోరీ వేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు రాగానే తలదించుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి దేవుడు ఈరోజు అవకాశాన్ని ఇచ్చాడు కదా, ఆ భాగాన్ని క్షమాపణ కోరుకోమని దేవుడు వేడుకుంటున్నాడు కదా. ఇప్పుడే సరి చేసుకుంటే రేపు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాదు. ఇంకొకటి, మన మనస్సాక్షిని దేవుడు పెట్టాడు. మనలో ఏమేం తప్పులు ఉన్నాయో రేపు న్యాయపీఠం దాకా వెళ్ళక మునిపే మన మనస్సాక్షి ఏ విషయాలలో మనం నేరారోపణ చేస్తుందో వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరిదిద్దుకోగలిగితే మనం ధన్యులంగా ఎంచబడతాం. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. మనకి ట్రాఫిక్ చలాన్లు పడుతూ ఉంటాయి. ఓకే, స్పీడ్ లిమిట్స్ కానివ్వండి, లేదా పార్కింగ్ చేయకూడని ప్లేస్లో పార్కింగ్ చేసినందుకు ఫైన్లు వేస్తూ ఉంటారు. సో ఈ ఫైన్లు మా బండికి చాలా పడుతూ ఉంటాయి. ఇప్పుడున్న కంటే ఇంతకుముందు ఉన్న బండికి చాలా ఎక్కువ పడేవి. ట్రాఫిక్ చలాన్లు పడుతూ ఉండేవి. ఖచ్చితంగా బయటికి బండి వెళ్ళిందంటే ఒక చలాన్తో రావాలి ఇంటికి. ఎందుకు అని అంటే హైవేలో 80 స్పీడే పోవాలి. 80 స్పీడ్లో వెళ్తే మేము వెళ్ళాలనుకున్న స్థలానికి 2 రోజులు పడుతుంది. 80 స్పీడ్లో వెళ్తే మేము అనుకున్న స్థలాలకు చేరుకోలేము. కొన్ని దూర ప్రాంతాలు చేరుకోవాలనుకున్నప్పుడు 80 స్పీడ్లో వెళ్తే సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా బండి 100 స్పీడ్ దాటితేనే మేము అనుకున్న సమయానికి వెళ్ళగలుగుతాం. 100 స్పీడ్ వెళ్తున్నాము అని అంటే ఫైన్ పడేది. మంచి ఫోటో తీసి బండి ఫైన్ ఇంటికి పంపించేసారు లెటర్. నా బండి మీద ఎన్ని ఫైన్లు పడ్డాయో మనం నెట్లో చూసుకోవచ్చు, వెబ్సైట్లో చూసుకోవచ్చు, లేదా దానికి ఒక ఆర్టీఏ వ్యాలెట్ అని ఒక యాప్ ఉంది. మన బండి నెంబర్ కొడితే మన బండి మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో చూపించేస్తుంది. దాన్ని మేము చూసుకోలేదు. చూసుకోకుండా వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. ఒకసారి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. బండి నెంబర్ చూశారు. సార్ మీ బండి మీద 10 చలాన్లు ఉన్నాయి అంటే ఇంచుమించు 10,000 చిల్లర. ఒక్కొక్క చలాన్కి 1,000 రూపాయలు, 1,035 రూపాయలు. ప్రతి చలాను మా ముందు పెట్టేసి ఒకటేసారి 10,000 కట్టమంటాడు. ఎక్కడి నుంచి కట్టాలా? అరే అది 1,000 ఉన్నప్పుడే కట్టేసుకుంటే బాగుండేది, అనవసరం ఇప్పుడు 10,000. ఇప్పుడు 10,000 కట్టేదాకా బండి వదలని అంటాడు. చాలా బ్రతిమలాడుకొని సరే 2 కడతాం, 3 కడతాం, 4 కడతాం అని బ్రతిమలాడుకొని 4 కట్టుకొని బండి విడిపించుకొని వచ్చాం. ఆ తర్వాత నుండి అర్థమైంది ఏంటంటే ఒక చలాన్ పడగానే నా బండి మీద ఏమైనా చలాన్లు ఉన్నాయా లేదా ఎప్పుడెప్పుడు చూసుకొని 1,000 రూపాయలు ఉన్నప్పుడే కట్టేసుకుంటే ఒకేసారి పోలీసులు పట్టుకొని గట్టిగా అడిగితే కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా, ఎక్కడైనా నా బండి మీద చలాన్లు ఉన్నాయా, ఫైన్స్ ఉన్నాయా ముందే చూసుకొని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటే రేపు పోలీసులు ఆపినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ పద్ధతి నేర్చుకున్నాం. ఒక చలాన్ రాగానే ఒకరు పొరపాటున మ్యాక్సిమం ఇప్పుడు చలాన్లు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గాయి అని అంటే వాళ్ళ కెమెరాలు ఎక్కడనే మాకు తెలిసిపోయింది. ఓకే, ఈ సీక్రెట్ వాళ్ళకి చెప్పకండి, మళ్ళీ ప్లేస్ చేంజ్ చేస్తారు వాళ్ళు. ఓకే, మేము రోజు తిరిగే స్థలాలు కాబట్టి ఆ కెమెరా వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో మాకు తెలుసు. అక్కడ రాగానే మా బండి స్లో అయిపోయింది. ఓకే, యాక్చువల్లీ అది కరెక్ట్ పద్ధతి కాదు, కానీ ఇక తప్పదు, పరిస్థితులు అలాంటి పరిస్థితులను బట్టి వెళ్తుంది. సో ఇప్పటికైతే చలాన్లు తక్కువనే పడుతున్నాయి. ఒకప్పుడు బండి తీస్తే ఒక చలాన్ పడేది, ఇప్పుడు సరే చాలా రేర్గా పడుతున్నాయి. కానీ అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం ద్వారా ఏం తెలుస్తుందంటే పొరపాటున ఏదైనా చలాన్ పడ్డది అని అంటే
రూపాయలు ఉన్నప్పుడే కట్టేసుకుంటే బరువు తీరిపోతుంది. మళ్ళీ అది పాప భారంలాగా పెరగకుండా ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకుంటే ఇంకోసారి అది క్లీన్గా ఉండేటట్టుంటే ఎంత ధైర్యం తెలుసా అండి. అడుగడుగున పోలీసులు చెకింగ్ చేస్తూనే ఉంటారు. మా బండి దూరం నుండి వస్తుందంటే నెంబర్ చేస్తూనే ఉంటాడు. అక్కడ ఈ బండి మీద ఏమైనా చలాన్లు ఉన్నాయని ముందు నుండే చూస్తుంటాడు. ఆయన ముందు నుండే చూస్తున్నసరికి మాకు ఇక్కడ ఎంత ధైర్యం అంటే, చూసుకో, ఏం చేస్తావు చేసుకో, మా బండి మీద ఒక్క చలాన్ లేదు. అదే 10,000 చలాలు ఉన్నప్పుడు ఎట్లుండేనంటే, అమ్మ ట్రాఫిక్ పోలీసులు చూస్తున్నారు, ఇక అయిపోయింది, మన బండి దొరికింది, ఇక అయిపోయింది ఇక అనుకొని ఇక్కడ నుండే భయం స్టార్ట్ అయ్యేది. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా ఏంటంటే, ఎప్పటికప్పుడు మన హృదయాన్ని సరి చేసుకుంటే ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అది పాప భారం లాగా పెద్దగా అయిపోయిన తర్వాత రేపు నీకు అవమానాన్ని, నిందను తీసుకొని వస్తుంది, నష్టాన్ని కలుగజేస్తుంది. రేపు క్రీస్తు న్యాయపీఠం దాకా ఆ చలాన్లన్నీ అలాగే తీసుకెళ్ళకండి. ఎప్పటికప్పుడు యాక్చువల్లీ చలాన్ పడకుండా జాగ్రత్త పడండి. రెండవది, ఒకవేళ పొరపాటున చలాన్ పడ్డా వెంటనే క్లియర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మనసాక్షిని శుద్ధీకరించుకుంటే రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు వెళ్ళినప్పుడు తీర్పులో మనం తలలు ఎత్తుకునేటట్టుగా ధైర్యంగా, ఎస్, నా జీవితంలో ఉన్న సెన్సార్ కట్స్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నా జీవిత చరిత్ర మొత్తం వేసుకోండి, నో ప్రాబ్లం అనే అంత ధైర్యంగా మనం నిలబడగలుగుతాం. ఆయన న్యాయపీఠం ఎదుట తలలెత్తుకోగలిగిన భాగ్యం చాలా గొప్పది. సో క్రీస్తు న్యాయవంతుడు, న్యాయమైన తీర్పు తీర్చబోతున్నాడు. ప్రతి మనిషి రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నాడు. మన జీవితం అలా నిలబడినప్పుడు ఎలా ఉంటుంది? తలలెత్తుకుంటామా, తల దించుకుంటామా? అది ఒక్కసారి ప్రశ్నించుకుందాం. సో దాను అనగా తీర్పు, జడ్జిమెంట్. సో ఆ పేరు గుర్తు రాగానే ఈ అంశం అంతా మీకు గుర్తు రావాలి. నెక్స్ట్ మళ్ళీ ఆది కాండంలోనికి వెళ్దాం. ఆది కాండము 30వ అధ్యాయము. మరలా అదే బిల్హా అనే దాసికి మరొక కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి రాహేలు మరలా పేరు పెట్టింది. 8వ వచనం చూడండి. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలుచుతున్ననుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టారు. సరే, 2వ కుమారునికి ఏమని పేరు పెట్టింది? నఫ్తాలి. ఎందుకు పెట్టిందో ఈ పేరు? ఈమె ప్రాబ్లం అంతా ఏంటి? దేవుడు నాకు మేలు చేశాడంటే సరిపోతుంది కదా? నో నో నో, ప్రాబ్లం అంతా ఎవరితో? నా అక్కతో పోరాడి గెలిచి తిని నేను. ఇంకా పోరాటమేనా? ఎందుకు ఆ పోరాటం? నీ అక్క పిల్లలు నీ పిల్లలు అనుకోవచ్చు కదా. నో, నేనేం తక్కువ కాదు అనే పోటీతత్వంతో నేను అక్కతో పోరాడి గెలిచి తిని అనుకొని, మళ్ళీ దానికి ముందు మాట ఏంటి? దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. సరే, ఆమె పేరు ఎందుకు పెట్టిందో తర్వాత సంగతి, కానీ ఆ పేరులోని అర్థాన్ని నుండి ఒక పాఠం అయితే నేర్చుకుందాం. నఫ్తాలి అనగా పోరాడి గెలుచుట. నఫ్తాలి అనగా పోరాడి గెలుచుట. ఈరోజు ప్రతి విశ్వాసి జీవితంలో పోరాడి గెలవడం అవసరం. ప్రతి విశ్వాసి ఖచ్చితంగా యుద్ధ భూమిలోనికి వెళ్ళాల్సిందే. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన నాటి నుండి నీ పోరాటం ప్రారంభమవుతుంది. ఒక యుద్ధ భూమిలో నువ్వు ఉన్నావు. యోబు గ్రంథంలో రాయబడింది, భూమి మీద మానవుని జీవితమే ఒక యుద్ధం, ఒక పోరాటం. రోజు ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉండాలి. నీకు పోరాటం లేని మనిషి లేనేలేడు. పొద్దున్న లేస్తే ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే. నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి, అనారోగ్యతలు ఎదుర్కోవాలి, కుటుంబ సమస్యలు ఎదుర్కోవాలి, సమాజంలో నుండి వచ్చే సమస్యలను ఎదుర్కోవాలి. పొద్దున్న లేస్తే ఎన్నో సమస్యలు నీ కళ్ళ ముందు కనబడతాయి. పోరాడుతూనే ఉండాలి. పోరాడుతూ విజయాలు సాధిస్తూ ముందుకు సాగిపోతూనే ఉండాలి. పోరాడిన వాడే గెలుపు పొందుతాడు. పోరాటం లేకుండా గెలుపు ఉండదు. గెలుపు లేకపోతే బహుమానం ఉండదు. కొంతమందికి పోరాటం వద్దు, గెలుపొద్దు, కానీ బహుమానం కావాలి. ఎంత విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా పోరాటంలో ఉన్నాడన్న సంగతి గ్రహించాలంటే ఇజ్రాయిల్ చరిత్ర ఒకసారి పరీక్షించాలి. ఇజ్రాయిలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవించారు. అక్కడి నుండి దేవుడు వారిని బయటికి విడిపించినప్పుడు ఎలా బయటకు వచ్చారో చూడండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రమున అరణ్య మార్గమున నడిపించాను. ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చారట? యుద్ధ సన్నద్ధులై వచ్చారు. అప్పటి వరకు ఎవరు? వాళ్ళు దాసులు, బానిసలు. కానీ బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? యుద్ధ సన్నద్ధులై బయటికి వచ్చారట. అంటే ఐగుప్తు అనే పాపపు బానిసత్వం నుండి నువ్వు బయటకు వచ్చేటప్పుడే ఒక సైనికుల్లాగా తయారై రావాలి బయటికి. ఎందుకు? రక్షింపబడిన నాటి నుండి ఇక నీ పోరాటం స్టార్ట్ అవుతుంది. లోకం నుండి నువ్వు వేరైపోయావు. ఇంతకాలము ఈ లోకాన్ని సాతాను ఏలుతూ ఉన్నాడు. సాతాను సామ్రాజ్యం నుండి నువ్వు బయటకు వచ్చావు. దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఎంచబడ్డావు. శత్రువు అయిన సాతానికి ఇప్పుడు నీకు మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది.
యుద్ధము ఆరంభంలో నుండే, రక్షింపబడిన నాటి నుండే యుద్ధ సన్నద్ధులై బయలుదేరాలి. అయితే దేవుడు మన సామర్థ్యానికి మించిన పోరాటాన్ని ఇవ్వడు. బాగా గుర్తుపెట్టుకోండి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఒక సైనికుడే. కానీ యుద్ధ భూమిలో నీవు పోరాడడానికి సామర్థ్యం ఉన్న దానికంటే ఎక్కువ దేవుడు పోరాటాన్ని ఇవ్వడు. మనం శోధింపబడినప్పుడు మన సామర్థ్యమునకు మించిన శోధనను దేవుడు అనుమతినివ్వడు. అంటే అర్థం ఏంటి? ప్రతి పోరాటము నువ్వు గెలవగలిగే అంత పరిధిలోనే ఉంటుంది. వింటున్నారా? ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఎంతవరకు దేవుడు నాకు అనుమతినిస్తాడంటే, నేను దాన్ని గెలవగలిగినంత సామర్థ్యం నాకు ఎంతవరకు ఉందో అంతవరకే అనుమతినిస్తాడు. నేను గెలవలేను, నా వల్ల కాదు అనుకొని చేతులు ఎత్తేసిన వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునేది. దయచేసి ఏ క్రైస్తవుడు ఆత్మహత్యలు చేసుకోకూడదు, అలాంటి ఆలోచనలు రానివ్వకూడదు. ఎందుకనంటే నువ్వు జయించగలవు దాన్ని. నువ్వు జయించలేని సమస్య దేవుడు నీకు అనుమతినివ్వడు. ఇస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. నువ్వు జయించలేకుండా ఓడిపోయే పరిస్థితిని దేవుడు నీకు ఇస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. దేవుడు అలా ఎప్పుడు చేయడు. కాబట్టి ఏ శోధన, ఏ సమస్య, ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని నువ్వు జయించగలవు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. నేనైతే బలహీనుండే కానీ నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏ పోరాటమైనా నేను గెలుస్తానని లాస్ట్కి ఆయన జీవితంలో చెప్పిన మాట, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, ఇదిగో నా కొరకు నీతి కిరీటం బహుమానం సిద్ధంగా ఉంది. పోరాడి గెలిచిన వాడు పౌలు. ఈరోజు సంఘం అంతటిని కూడా దేవుడు కోరుకుంది ఏంటంటే ప్రతిరోజు మనం పోరాడుతూనే ఉండాలి. అయితే పోరాటంలో ఎప్పుడు కూడా ఓటమిని యాక్సెప్ట్ చేయకూడదు. ఎంతమందికి చెస్ ఆడడం వచ్చు? చెస్ ఎంతమంది ఆడేవాళ్ళు ఇంత చిన్నప్పుడు? ఇప్పుడు కూడా ఆడుతున్న వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు నాకు. కానీ ఇప్పుడు పిల్లలకు చెస్ అంటే కూడా తెలియని పరిస్థితి ఉంది. ఓకే, చెస్ ఆడేటప్పుడు ఎదుటి వాళ్ళు మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నప్పుడు ఫస్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు మీరు ఓడిపోయారు అనుకోండి. ఓడిపోగానే చెస్ క్లోజ్ చేసి ఇక చాలు అని ఎప్పుడైనా వెళ్ళిపోయారా? పాత రోజులు గుర్తు చేసుకోండి. ఫస్ట్ టైం ఇద్దరు కలిసి చెస్ ఆడడం స్టార్ట్ చేశారు. గెలవడానికి సాధ్యమైనంత వరకు ప్రయాసపడ్డారు, కానీ ఓడిపోయారు కాబట్టి చెస్ క్లోజ్ చేసేసి సరే ఈ రోజుకి చాలు అని పక్కకి వెళ్ళిపోయారా? ఏం చేశారు? ఇంకొక గేమ్ ఆడదాం. ఎందుకు ఇంకొక గేమ్ ఆడాలనిపిస్తుంది? ఒకసారి నన్ను ఓడించాడు, ఇంకోసారి నేను ఖచ్చితంగా ఓడించి తీరాలా? ఇంకొక ఛాన్స్ రాదా? ఇంకొకసారి అయితే ఆయన ఓడిస్తాను. సెకండ్ టైం కూడా ఓడిపోయారు, ఆపేశారా? ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుని వెనకకి వెళ్ళిపోయారు. సెకండ్ టైం కూడా ఓడిపోయారు, ఇక చెస్ చాలే ఇక అని పక్కన పెట్టేశారా? నో, మూడోసారైనా గెలవాలి. ఎట్టి పరిస్థితులు గెలిచేదాకా గేమ్ ఆపేదే లేదు. మరి ఒక చెస్ ఆటకే నీకు అంత రోషము, గెలవాలన్న తప్పన ఉంటే ఓటమిని అంగీకరించకుండా, ఇంకా కొంతమంది అయితే మరి ఓడిపోతున్నా కానీ చెస్ పైకి లేపేస్తారు. ఓకే, తొండి చేస్తారంట కృష్ణ. ఓడిపోతున్నావు అనగానే ఓటమిని యాక్సెప్ట్ చేసే మనసు ఉండదు. మొత్తం చెస్ని ఏదో తగిలి కింద పడిపోయినట్టు చేసి అన్నీ చెదరైపోయేటట్టు చేస్తారు. మళ్ళీ ఫస్ట్ నుండి గేమ్. రైట్, ఇదంతా చిన్నపిల్లల ఆటలు. సో రియాలిటీలో గెలవాలి అన్న తప్పన ఏదైతుందో అది స్పిరిచువల్ లైఫ్ ఉంటే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది జీవితం. మానవ జీవితంలో ప్రత్యేకంగా క్రైస్తవుడు 3 విషయాలతో పోరాడాలి. ఒకటి పరిస్థితులతో పోరాడాలి, రెండవది పాపంతో పోరాడాలి, మూడవది సాతానుతో పోరాడాలి. పరిస్థితులు ఏమైనా పర్వాలేదండి. యేసుని నమ్మిన తరువాత ఖచ్చితంగా లోకంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల కన్నా ఎక్కువగానే ఎదుర్కోవాల్సి వస్తుంది మనం. అది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మనుషుల వైపు నుండి, పరిస్థితుల వైపు నుండి ఏదైనా కావచ్చు. నువ్వు ఖచ్చితంగా ఆ మార్గం గుండా వెళ్ళాల్సిందే. అయితే దాన్ని జయిస్తూ ముందుకు సాగిపోవాలి. సెకండ్, నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, లోకాశలు రోజు నీ మీద ఫైట్ చేస్తుంటాయి నిన్ను ఓడించాలని. అవి నిన్ను ఈడ్చుకుంటూ వెళ్ళిపోవాలని శరీరాశలు పనిచేస్తూనే ఉంటాయి. వాటితో కూడా ఫైటింగ్ చేస్తూనే ఉండాలి రోజు. వాటిని ఎదుర్కొని ఓవర్కమ్ అవుతుంది, దాన్ని జయిస్తేనే నువ్వు పోరాడి గెలిచిన వాడివి. మూడవది సాతాను సమూహముతో, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనం రోజు పోరాడుతూ ఉండాలి. మనుషులు దీన్ని గ్రహించట్లేదండి. ఆత్మీయ పోరాటం ఒకటి ఉంది, ఆకాశ మండలపు దురాత్మ సమూహాలు ఉన్నాయి. మనం ఉట్టి భూమి మీద ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాం. సాతాను ఒక్కొక్క కుటుంబాన్ని నాశనం చేస్తూ, వాడి యొక్క దురాత్మలు భూమి మీద పనిచేస్తూ ఎన్ని భయంకరమైన నష్టాలను కలుగజేస్తుంటే, పోరాడి దాన్ని బంధించాల్సిన క్రైస్తవులు మాత్రం ఆ పోరాటంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయారు. మనము పోరాడున్నది రక్తమాంసములతో కాదు, ఈ కత్తులు, కటారాలు, తుపాకులతో కాదు. ఆత్మ సంబంధమైన పోరాటము, ఆత్మ సంబంధమైన శక్తులతో మనం పోరాడుతున్నాం.
ఆ పోరాటం కొరకు ఎంతో ప్రార్థన అవసరం, ఎంతో ఉపవాసాలు అవసరం, దేవుని శక్తి అభిషేకం పొందుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ పోరాటంలో అంతగా ఎవరు విశ్వాసులు పాలు పొందట్లేదు అనుకుంటున్నాను. పెనుగులాడి దయ్యాలని బంధించగలిగి, దురాత్మల బంధకాల నుండి ప్రజలను విడిపించగలిగే అంత యుద్ధ సైనికులుగా ఈరోజు సంఘంలో ఎంతమంది ఉన్నారో. ఒక దురాత్మ పట్టిన వాడు వస్తే వెంటనే యేసు నామమున నేను వెళ్ళగొట్టగలను అనే స్థితిలో ఎంతమంది ఉన్నారు ఈరోజు ఇక్కడ? పోరాడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ అంధకార సంబంధమైన పోరాటం గురించిన ఆలోచన కూడా లేదు ఇప్పుడు. ఎంతసేపు ఈరోజు పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాం. మనం పోరాడాల్సింది ఇంకా చాలా ఉంది. సో ఒకటి, పరిస్థితుల నుండి, పాపము నుండి, సాతాను నుండి మనం పోరాడుతూ గెలిచి మనము బహుమానం పొందుకోవాలి. పోరాడి గెలిచిన వాడు బహుమానం పొందుకుంటాడు. కొన్నిసార్లు పోరాటం లేకుండానే బహుమానం కావాలనుకుంటున్నాం. నేను దానికి ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ప్రతి సంవత్సరం క్రిస్మస్కి కానీ, యానివర్సరీ కానీ, జనవరి 1కి కానీ సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. గిఫ్ట్స్లో ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అని అంటే ఫుల్ అటెండెన్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. సంవత్సరం పొడుగున ప్రతి సండే స్కూల్లో పాల్పొందిన పిల్లలకి ఫస్ట్ ప్రైజ్. ఆ తరువాత ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు పాటలు బాగా పాడుతున్నందుకో, కంఠత వాక్యాలు బాగా చెప్తున్నందుకో వాళ్ళకి కూడా ప్రైజులు ఇవ్వబడతాయి. అందరికి ప్రైజులు ఇస్తుంటే కింద పిల్లోడు ఒకడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, నాకు ప్రైజ్ రావట్లే. వాడు ఎప్పుడు సండే స్కూల్ రాలేదు, వాళ్ళ అమ్మతోటి వచ్చి ఇక్కడే కూర్చుంటాడు, సండే స్కూల్లో కూర్చోడు, ఇక్కడే కూర్చుంటాడు. అందరికీ బహుమానాలు ఇచ్చేటప్పుడు వాడికి ఏం కావాలనిపించింది? మమ్మీ అందరికీ ఇస్తున్నారు, నాకే ఇస్తలేరు మమ్మీ. సండే స్కూల్ టీచర్స్ ఎంత చెడ్డోళ్ళు చూడు, వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు అంటే వారి మమ్మీ చెప్పాలి కదా, నాన్న మరి నువ్వు సండే స్కూల్కి వెళ్ళమంటే నాతో పాటు వచ్చి ఇక్కడ గ్రౌండ్లో కూర్చుంటున్నావు, నువ్వు కూడా సండే స్కూల్కి వెళ్తే నీకు బహుమానం వచ్చేది కదా అని చెప్పాలి కదా. వాళ్ళు అలా చెప్పరు. డైరెక్ట్ సండే స్కూల్ టీచర్కి వచ్చి, ఏంటి మా అబ్బాయికి రా గిఫ్ట్, ఇంత పక్షపాతమా అంటే, మరి మీ అబ్బాయి సండే స్కూల్ వచ్చాడు కదా ఒకసారి 2 సార్లు వచ్చారు కదా అని పేరెంట్స్ సండే స్కూల్ టీచర్స్ మీద ఎగబడుతున్నారు. లేదమ్మా అలా ఇవ్వలేమనంటే, ఇదిగో 100 రూపాయలు తీసుకోనన్నది ఇవ్వండి. వాడు ఏడుస్తున్నాడు అక్కడ. అంటే వాడు ఏడు పాపడమే ముఖ్యం, కానీ వాడికి అర్థం కావాలి ఇంతమంది బహుమానాలు పొందుకుంటున్నారు, నువ్వు పొందుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు కూడా సండే స్కూల్కి వెళ్తే బాగుండు, నువ్వు కూడా కంఠత వాక్యాలు నేర్చుకుంటే బాగుండు అని చెప్పాల్సిన తల్లిదండ్రులు పోరాటం లేకుండానే, ప్రయాస లేకుండానే గిఫ్ట్ ఈజీగా వచ్చేయాలని కోరుకుంటున్నారు. మీ పిల్లలకు అది రాంగ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. మీరు చెప్పాలి, వాడికి ఆ బాధ అర్థం కావాలి. బహుమానం రావాలంటే కొంత ప్రయాసపడాలి, పోరాటం ఉంటుంది, దాన్ని నువ్వు జయించాలి. అది చేస్తే నెక్స్ట్ ఇయర్ నీకు వస్తుంది. నాన్న ఈ ఇయర్ కష్టపడు, నెక్స్ట్ ఇయర్ నీకు బహుమానం వస్తుంది. కష్టపడకుండా బహుమానాలు రావాలని తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. మా అబ్బాయి ఏడుస్తున్నాడండి, ఏడవనివ్వండి, వాడికి అర్థం కావాలా బాధ. చిన్నప్పటి నుండి ఆ ఏడుపు ఏంటో, వాడికి ఎందుకు ఏడుస్తున్నాడో దానికి రీజన్ ఏంటి, నెక్స్ట్ టైం ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాలి మనం. వాడిని ఏడుపు మాన్పించడానికి మనం కూడా తప్పు చేయొద్దు. సో పోరాడి గెలవడం. నఫ్తాలి అనగా పోరాటం లేకుండా గెలుపు ఉండదు, గెలుపు లేకుండా బహుమానం ఉండదు. అందరు బహుమానం తీసుకుంటే ఏడు మొక్కలు వేసుకొని కూర్చోకండి. రేపు క్రీస్తు న్యాయపీఠం అదే జరుగుతుంది. జయించిన వాడు బహుమానాలు తీసుకుంటుంటే మనం కూర్చొని బిక్క మొక్కలు వేసుకున్నారు, నాకు కూడా ఒక గిఫ్ట్ వస్తే బాగుండు అనుకుంటారు. సేమ్ ఈరోజు సండే స్కూల్ పిల్లలు ఏడ్చినట్టే రేపు మీరు ఏడుస్తారు. ఈరోజు పోరాడకపోతే, పోరాడి జయించి బహుమానాన్ని పొందుకుందాం. నెక్స్ట్ 3వ కుమారుని గురించి ధ్యానం చేద్దాం. ఆదికాండం 30వ అధ్యాయం 9వ వచనం నుండి చూడండి. లేయా తనకు కాన్పు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్ఫాను తీసుకుని యాకోబును ఆమెను భార్యగా ఇచ్చాను. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అను పేరు పెట్టెను. చాలా రాహేలు తన దాసిని ఇచ్చేసరికి లేయా కూడా ఇది ఒక మంచి ఐడియా దొరికింది. నిజానికి ఆమెకు 4 కుమారులు చాలు కదా, సంతృప్తి చెందొద్దు కదా. పోటీ, ఆమె లోపల కూడా పోటీ స్టార్ట్ అయింది. మీరు బైక్ నడిపించే వాళ్ళకి ఐడియా ఉంటుంది, బైక్ కానీ కార్ కానీ నడిపించే వాళ్ళకి ఐడియా ఉంటుంది. పక్కన ఒక బండి వెళ్తుంది అనుకోండి, వాడిని ఓవర్టేక్ చేసి మీరు వెళ్తున్నారు అనుకోండి, ఈ బండికి ఎక్కలేని రోషం వస్తుంది, నన్ను ఓవర్టేక్ చేస్తావా? ఇప్పటివరకు సైలెంట్గానే ఉంటాడు. పక్కన వాడు ఎవడైనా దాటి వెళ్ళిపోతున్నాడు అంటే వీడికి కోపం వచ్చేసి వాడిని ఎలాగైనా మళ్ళీ ఓడించాలి. నీ మార్గంలో నువ్వు వెళ్తున్నావు, వాడి మార్గంలో వాడు వెళ్తున్నాడు, వెళ్ళనివచ్చు కదా అంటే, నో, నన్ను దాటి ఎవరైనా వెళ్తే ఊరుకునేదే లేదు. లేయాకి 4 కుమారులు ఉన్నారు. 4 కుమారులు ఉన్నాక కూడా మళ్ళా రాహేలుతో పోటీ పడుతూనే ఉంది. ఆమె కూడా ఇంకొక దాసిని తన భర్తకి ఇచ్చినప్పుడు ఆమె ద్వారా పుట్టిన సంతానము ఈమె ఒక పేరు పెట్టిందట. ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టాను. చూడండి, ఇక్కడ వీళ్ళు చేస్తున్న పనులు ఏవి న్యాయమైనవి కావు. అయినప్పటికీ వారికి పుట్టిన కుమారులను మాత్రము దేవుడు ఆ స్థితిలో నుండి కూడా వాళ్ళని ఎన్నుకున్నాడు. కేవలము అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ సంతానం నిశ్చయంగా ఆశీర్వదించబడును అన్నందుకు ఈ సంతానం అంతటిని కూడా దేవుడు కన్సిడర్ చేశాడు.
సరే, తర్వాత ఆ విషయాలన్నీ గురించి మనం ధ్యానం చేద్దాం. కానీ జస్ట్ ఈరోజు పేరు యొక్క భావం గురించే మనం ధ్యానం చేస్తున్నాం. ఏమని పేరు పెట్టిందట? గాదు అనగా అదృష్టం, లక్. మీ జీవితంలో ఎప్పుడైనా అనిపించిందా, అసలు నాకు లక్ లేదు సార్, నా పక్కన ఉన్న వాళ్ళకందరికీ ఉద్యోగాలు దొరికితే నాకు రాదు, నా పక్కన వాళ్ళందరూ పాస్ అవుతారు, నేను ఫెయిల్ అవుతాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి వచ్చాయి, నాకు రాలేదు, లక్ లేదు సార్, రాతలేదు. బాధపడ్డారా? వాళ్ళు ఏం కష్టపడలేదు సార్, అసలు వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టలేదు సార్, వాళ్ళని మేమన్నా ₹1,00,000 కట్టాము, లంచం కట్టాం సార్ ₹1,00,000, వాడికి వీడికి డబ్బులు తినిపించాం, మాకు రాలేదు, వాళ్ళు రూపాయి కట్టలేదు సార్, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. లక్ ఉండాలి సార్, లక్. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఎదురవుతుంటాయి. అంటే మనము లక్, అదృష్టం అనే పదం ఎందుకు వాడతామంటే, మనం ఏం కష్టపడకుండానే ఏదో బెనిఫిట్ రావడం, ఎవరికి దొరకని భాగ్యం మనకేదో దక్కడం, అదృష్టం అంటాం. ఇంతకు అదృష్టం అనేది ఉందా? నిజంగానే అదృష్టం లాగానే మనం ఏం ప్రయాసపడి దానంతట అదే జరిగిపోతుందా? బైబిల్లో ఇంకొక వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం, ఇంతకు మునుపు 11:9 చదివాం కదా, ఇప్పుడు 9:11 చదవండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయముందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. చాలండి. మీకు చిన్న ప్రశ్న అడుగుతాను. మీకు బలవంతులు గెలుస్తారా, బలహీనులు గెలుస్తారా యుద్ధంలో? రన్నింగ్ రేస్లో బాగా చురుకుగా యాక్టివ్గా ఉన్నవాడు గెలుస్తాడా, బద్ధకంగా పరిగెత్తేవాడు గెలుస్తాడా? ఇంత పరమజ్ఞాని అయిన సొలొమోన్ అంటున్నాడు ఏంటో చూడండి. వడిగలవాడు పరుగులో గెలవరు, చురుగ్గా ఉన్నాడు కాబట్టి గెలుస్తాడు అనుకోకండి. బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. సూర్యుని కింద బాగా ఆలోచించి చూశాడు, అసలు ఏం జరుగుతుంది మనుషులలో. అప్పుడు వాళ్ళు ఏం కష్టపడట్లేదు, ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు. పొద్దున్న లేచి రాత్రి దాకా చదివేటోడు వాడికి ర్యాంక్ రావట్లేదు. తిండి తిప్పలు మానేసి, నిద్ర మానేసి, రాత్రి పగళ్ళు లైట్ పెట్టుకొని చదివి పుస్తకాలు వేసుకొని ఆ చదివినోనికి ర్యాంక్ రాదు. పొద్దున్న లేస్తే పడుకుంటాడు, మంచి నిద్రపోతుంటాడు. వాడు చదువుడు ఇప్పుడు పుస్తకాలు పట్టుకోడు, కాలేజ్ సరిగా వెళ్ళలేదు, వాడికేమో 10/10. ఏంటి సార్ ఇది? న్యాయం లేదు అసలు సమాజంలో. అంతా అదృష్టం మీదనే ఆధారపడింది. సో ఇక్కడ సొలొమోను ఇలా చూసి విచిత్రంగా చెప్తున్నాడు, బుద్ధి జ్ఞానం బలం కాదు, అది ఏ టైంకి ఎవరికి జరగాలో అదృష్టం కాలం వర్షంలోనే, ఆ టైంకి ఏది జరగాలో అది జరుగుకుంటూ వెళ్ళిపోతుంది, మన ప్రయాస వలన కాదు అంటున్నాడు. అయితే ఈ మాట చాలామంది అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఓహో, మనం ఎంత కష్టపడినా వేస్టే అనమాట, అదృష్టం కలిసి రావాలంతే, మన ప్రయాసం వలన ఉపయోగం లేదు, ఇక మనం ఏం ప్రయాసపడాల్సిన అవసరం లేదు అనుకుంటారేమో. కాదు కాదు, ఆ ఉద్దేశం కాదు. ఇక్కడ అదృష్టము అన్న పదం ఏదైతే ప్రసంగి గ్రంథంలో ఉందో, హిబ్రూ వర్డ్ ఒకటి, హెబ్రీ భాష పదం అక్కడ ఏం ఉపయోగపడింది అని అంటే కెన్ అనే పదం వాడబడింది. కెన్ అంటే ఫేవర్, దయ, కృప అని అర్థం. ఒక వ్యక్తి గెలుపొందాలన్నా ఓడిపోవాలన్నా, ఒక వ్యక్తి పాస్ కావాలన్నా ఫెయిల్ కావాలన్నా, ఒక వ్యక్తి ఆహారం దొరకాలన్నా దొరకద్దన్నా దేవుని దయ కావాలి. వింటున్నారండి? ఒకడికి అనుకోకుండా వచ్చింది అని అంటే ఈయన కష్టపడితే వచ్చినందుకు కాదు, దేవుడు దయదలిచి ఇవ్వడం అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని కృప ద్వారా ఇవ్వడం. బ్రతకడానికి దేవుడు మనుషులకు ఇస్తున్నాడు, అంతేగాని వాళ్ళు ఏదో తెలివైన వాళ్ళని కాదు. విజయాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఒక పార్టీ గెలిచింది అని అంటే దేవుడు దయతో ఇచ్చినది, అది వాళ్ళు ఏదో ప్రయాసపడ్డదుకు వచ్చింది అది. గెలుపు ఓటములు కానీ ఈ లోకంలో ఏదైనా కానివ్వండి, దేవుడు దయదలిచి ఇవ్వడం. అది మనిషి దేవుని ప్రమేయం లేకుండా అదృష్టంతో వచ్చింది అనుకుంటున్నారు. నో నో నో, అది తప్పు. దేవుని ప్రమేయం లేకుండా ఏమీ జరగదు. ఇప్పుడు ఈ కుమారుడు అదృష్టవశం చేతన పుట్టాడా, లేకపోతే దేవుడు ఇచ్చాడా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు ఇస్తే తప్ప అదృష్టంతో పిల్లలు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ దేవుడు ఆ గర్భమును ఆపేస్తే ఏ అదృష్టం వచ్చి ఆమెకు సహాయం చేస్తుంది? చాలామంది అదృష్టాల కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. పుట్టినరోజు, నక్షత్రము, జాతకం అన్నీ చూసుకొని, సార్ ఇవన్నీ అదృష్టం కలిసి రావాలంటే ఏ ఉంగరం పెట్టుకోవాలి సార్, ఏం రాయి పెట్టుకోవాలి సార్,
జాతకం చెప్పేవాళ్ళు మీ యొక్క మంచి అదృష్ట రాయిలు ఉంటాయి కొన్ని. ఓకే, మీ పుట్టినరోజు బట్టితో ఈ పచ్చరాయి పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది సార్ అంటే ఇమ్మీడియట్గా దాన్ని ఎన్ని రూపాయలైనా పోయి కొనుక్కుంటాడు దాన్ని. మీకు అదృష్టం కలిసి రావాలంటే సార్ ఆ తలుపు తీసి ఇటు పెట్టండి అంటే ఇమ్మీడియట్గా 10,000 ఖర్చు అని అప్పు చేసినా చేస్తాడు దాన్ని. అదృష్టం కోసం మనిషి ఎన్ని తిప్పలు పడతాడో ఆ తిప్పలు బట్టి రావద్దండి. ఉంగరాన్ని పెట్టినంత మాత్రాన, తలుపులు మార్చుకున్నంత మాత్రం ఏదో అదృష్టం వచ్చేస్తుంది. అయితే లోకపరంగా డబ్బు సంపాదించడానికి ఏం అదృష్టం అక్కర్లేదు. ఏ మోసం చేసినా వస్తాయి డబ్బులు, ఏ అన్యాయం చేసినా డబ్బులు వస్తాయి. కానీ డబ్బు ఆశీర్వాదంగా అదృష్టంగా భావించకండి. అదృష్టం అనేది, దీవెన అనేది అది దేవుని దయ వలన జరగాల్సింది. అది మనకు మేలుకరంగా మారుతుంది. సో దయచేసి క్రైస్తవులు ఎవరు కూడా జాతకాలు కానీ, రాళ్ళను చూసుకోవడం కానీ, తాయెత్తులు కట్టుకోవడం కానీ, ఉంగరాలకు ఏదో స్టోన్స్ పెట్టుకోవడం కానీ, మెడలో ఏదో స్టోన్లు వేసుకోవడం కానీ, ఇవన్నిటి మీద అదృష్టం ఆధారపడుతుందని అనుకోవడం క్రైస్తవులకు తగదు. అది పాపము కూడా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుని దయ పొందుకోవాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన దయ మనకు రావాలంటే ఆయనకి ఇష్టంగా బ్రతకాలని, నిన్ను చూడగానే దయ పుట్టాలి ఆయనకి. నీ మూర్ఖత, నీ అజ్ఞానము, దేవునికి వ్యతిరేకంగా నువ్వు తిరుగుతుంటే ఆయన నీకు దయ చూపించలేడు. ఆయన దీనుల ఎడల తన దయను కనుపరుచును, గర్విష్ఠులకు ఆయన కఠినంగా ఉంటాడు. దేవుడు దయ చూపించాలంటే దీనత్వం మనకు కావాలి, తగ్గింపు అనేది కావాలి, దేవునికి నచ్చాలి మనం. అలా దేవుడు మెచ్చిన వారికి దేవుడు దయను అనుగ్రహిస్తాడు. ఆ దయనే మనను ఉన్నత స్థితికి తీసుకొని వస్తుంది. ఆ దయకు తోడుగా దేవునికి లోబడుతూ మనము చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని చూస్తూ ఉంటాం. సో ఏది అనుకోకుండా జరగదు, అన్నీ దేవుడు అనుకుని జరిగించేటి. ఒక్కొక్క మనిషి జీవితంలో ఏది జరిగినా దాని వెనుక దేవుని హస్తం ఉంది, అది మర్చిపోకండి. అదృష్టం అని అంటే దేవుని ప్రమేయం కూడా లేకుండా జరిగిపోయింది అని అనుకోకండి. ఏది చేసినా దేవుని ప్రమేయం లేకుండా, దేవుని అనుమతి లేకుండా నష్టము కానీ లాభము కానీ ఏది జరగదు. యోబుకి ఆస్తి అంతా నష్టపోయాడు. పర్మిషన్ దేవుడు ఇచ్చిన తర్వాత అయిందా, ఇవ్వకముందే అయిందా? అంటే ఇక్కడ భూమి మీద ఏదైనా జరగాలంటే ఫస్ట్ పర్మిషన్ రావాలి అక్కడ నుండి. సో దేవుడు అనుమతిని ఇవ్వకుండా అది అదృష్టం కానీ దురదృష్టం కానీ ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో దేవుని ప్రమేయం లేకుండా జరగదు. సో ఇక్కడున్న అందరికీ నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు అదృష్టవంతుడే. క్రీస్తుని కలిగిన ప్రతి వ్యక్తి దేవుని దయ పొందిన వాడే. కాబట్టి నాకు లక్ లేదు, నాకు అదృష్టం లేదు, నాకు ఏ కంపెనీలో ఉద్యోగం దొరకట్లేదు, నా చదువులో ఫెయిల్ అయిపోతున్నా, నో 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 అలా అనుకోకండి. దేవుడు దానికంటే ఏదో బెస్ట్ ఏర్పాటు చేశాడు అంతే. కొన్నిసార్లు ఎంసెట్లో ర్యాంక్ రాలేదని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇంకొక సెట్ ఏదో మీకు ఏర్పాటు చేశాడు. ఈ సెట్ కాకపోతే ఆ సెట్. భూమి మీద సెట్లే లేవా ఇక? ఓకే, ఒక సెట్లో కాలేదు అని అంటే ఆ సెట్ నీకు అక్కర్లేదని, అది ఏడ్చి ఇంకెవరు ఉన్నారు, ఇంకెవరు అవసరం ఉంది వాళ్ళకి ఇస్తున్నాడు, ఇంకొకరికి నీకు బెస్ట్ ఏర్పాటు చేశాడు. సో ఒక ఏరియాలో మనం ఫెయిల్ అయినంత మాత్రాన లైఫే ఫెయిల్ అయిపోయింది అనుకోకండి. దేవుడు తన బిడ్డల కొరకు ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. అదే అదృష్టం అంటే. అన్నీ నాకు అనుకూలంగా మార్చబడడం. ఫస్ట్ టైం అన్ని డోర్స్ క్లోజ్ చేసినట్టు ఉంటాయి. ఏంటి దేవా ఎక్కడికి వెళ్ళినా డోర్స్ బంద్ అయిపోతున్నాయనంటే ఒక బెస్ట్ డోర్ నీకు చూపించడానికి తీసుకెళ్తున్నాడు. ఇక్కడే డోర్ ఓపెన్ చేశారనుకోండి, ఆ చిన్న గుహలోనే కూర్చుంటావు జీవితం అంతా. ఈ డోర్లన్నీ బంద్ చేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థలానికి వెళ్ళేదాకా తీసుకెళ్తాడు. అప్పటిదాకా నువ్వు ఫెయిల్యూర్ అనుకుంటావు, నాకు అంత దురదృష్టమే అనుకుంటూ వెళ్తావు. కరెక్ట్గా ప్లేస్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది వెనకకి తిరిగి దేవుడు నాకు మేలే చేశాడు అనుకుంటావు. బైబిల్లో ఇలాంటి సంఘటనలు తర్వాత కూడా వస్తాయి. యోసేపు చరిత్ర అద్భుతమైన సాదృశ్యంగా ఉంది. దానికి దేవుడు ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని ఎలాంటి మలుపులో కూడా తీసుకెళ్ళిపోయి లాస్ట్కి అర్థమవుతుంది, ఓహో ఇదంతా నాకు అదృష్టపరంగానే జరిగింది అని. ఏది క్రైస్తవ జీవితంలో దురదృష్టం కాదు. ప్రతిదీ మన కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయినా, ఒక వ్యక్తి వచ్చినా, ఆస్తి కోల్పోయినా, ఆస్తి వచ్చినా, సమస్తము వెనక దేవునికి మహిమకరమైన కార్యం జరుగుతుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుని దయ పొందుకున్న వాళ్ళమైతే ధన్యులం. సో ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని దయ. యేసు ప్రభుకి మంచి సాక్ష్యం ఇవ్వబడింది. ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లు. దయ కలిగితే చాలు, మనకు మనుషులు ఫేవర్ చేస్తారు. అంటే నేను చూడగానే నీకు నీ మీద దయబట్టిందని పై అధికారులు నీకు స్పెషల్ ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు డ్యూటీలో రాత్రి 10 గంటల దాకా డ్యూటీ చేయాలనుకోండి, నీ పై ఆఫీసర్కి నీ మీద దయ కలిగింది అనుకోండి, ఏం చేస్తారు? 9 గంటలకే వెళ్ళిపోమ్మా, చీకటి అవుతుంది కదా, వెళ్ళిపో, నేను చూసుకుంటా, వెళ్ళిపో. అదే ఆ ఎంప్లాయీ మీద దయ కలగలేదు అనుకోండి, వీడిని 11 గంటల దాకా ఉంచాలి. కొంచెము మాటలు ఎక్కువైనాయి, గర్వం ఎక్కువైంది వీడికి, చచ్చినట్టు 11 గంటల దాకా చేయిస్తాడు. అంటే ఇప్పుడు ఆ గర్వమును బట్టి మీ పై అధికారి రెస్పాండ్. అదే నీ లోపల మంచితనాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి? నీ మీద దయ కలుగుతుంది. సో యేసు ప్రభు మనుషుల దయందును దేవుని దయలందు. సమూయేలు ప్రవక్తను గురించి కూడా అదే సాక్ష్యం ఇవ్వబడింది. అతడు మనుషుల దయందును
దేవుని దయందును వర్ధిల్లాలి. సో ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని దయ మనం పొందుకుంటే అదే మనకు అదృష్టం. సో రక్షింపబడిన మనం అందరము అదృష్టవంతులమే, మనలో ఎవరు దురదృష్టవంతులు లేరు. రైట్. నేను ఒకసారి ఒక వ్యక్తి సాక్ష్యం విన్నాను. వజ్రాల వ్యాపారి, చాలా కోట్ల బిజినెస్. ఆయన సాక్ష్యం చెప్తుంటే లైవ్గా విన్నాను నేను. ఓకే, సింగపూర్లో వాళ్ళకి పెద్ద వజ్రాల షాప్ ఉంది. ఆ మీటింగ్లో ఆయన సాక్ష్యం చెప్పాడు. ఒక యవనస్తుడు, జస్ట్ 30 ఇయర్స్ ఉంటాయి, వాళ్ళ తాతల కాలం నుండి వాళ్ళ ఆ వ్యాపారం చేస్తున్నాడు. భారతీయుడే, ఇండియనే, సింగపూర్లో సెటిల్ అయ్యి వాళ్ళు అక్కడ పెద్ద బిజినెస్ వజ్రాల వ్యాపారం పెట్టారు. సో ఆయన ఇప్పుడు రక్షింపబడ్డాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఆయన ఇంకెవరు రక్షింపబడలేదు, ఆయన ఒక్కడే రక్షింపబడ్డాడు యవనస్తుడు. ఆయన వాళ్ళ వ్యాపారం గురించి కొన్ని విషయాలు సాక్ష్యం రూపకంగా చెప్తూ ఒక మాట అన్నాడు. ఏంటంటే, మా దగ్గర వజ్రాల వ్యాపారం ఎక్కువగా భారతీయులే వచ్చి వజ్రాలు కొంటుంటారు. ఇక్కడ ఇండియన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువ కొంటూ ఉంటారు. స్పెషల్లీ ఎవరు వస్తారనంటే, జాతకాలు చూపించుకొని, సార్ మా పేరు మీద, మా పుట్టినరోజు పేరు మీద, మా నక్షత్రం మీద ఏ మంచి స్టోన్ ఏదైనా చూపించండి సార్ అంటే వీళ్ళు చూపిస్తారట. ఇదిగో జాతకం చూసి ఈ స్టోన్ అయితే మీకు అదృష్టం సూపర్ కలిసి వస్తుందని వాళ్ళు ఎన్ని వేల రూపాయలు దానికి ఖరీదు పెట్టా కొనేస్తారట మన వాళ్ళు. దాని మీద అంత నమ్మకం మన వాళ్ళకి. చాలా అద్భుతమైన వ్యాపారం అవుతుందట వాళ్ళకి. అయితే ఈయన రక్షింపబడ్డ తర్వాత బండారాలు బయట పెట్టాడు. వాళ్ళు వస్తారు సార్, వాళ్ళకి జాతకాలన్నీ మేము అవన్నీ దాని ప్రకారం, దాని చరిత్ర ప్రకారం చూస్తాం, ఇది బాగుంటుందని చెప్పి ఇస్తాం, వాడికి ఎంత చెప్తే అంత ఇస్తాడు. చాలా అద్భుతంగా వ్యాపారం సాగుతుంది. కానీ ఈయన రక్షింపబడ్డ తర్వాత ఆయనకు అర్థమైపోయింది, అదృష్టం అనేది వీటి మీద కాదు, అది దేవుడు ఇవ్వాల్సింది అని అర్థమైనాక ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు. వాళ్ళు అడుగుతారు, సార్ ఈ స్టోన్ పెట్టుకుంటే అదృష్టమా, ఈ స్టోన్ పెట్టుకోవాలా, ఈ స్టోన్ పెట్టుకోవాలా అడుగుతుంటే ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదని ఒక్కొక్క స్టోన్ చెప్పి దీనికి ఇంత రేట్ అంటే ఎంత రేట్ అయినా కొనడానికి రెడీ ఉంటున్నారట. కానీ ఆయనకు అర్థమైపోయింది, ఈ స్టోన్స్తో వీడి జీవితం బాగుపడదు, వీడి జీవితం బాగుపడాలని ఇంకొక స్టోన్ కావాలి. సార్ మీకు ఏమనుకోకండి, మీకు సీక్రెట్ చెప్తా అన్నాడట. ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్తో, సార్ మీకు ఇంతకంటే బెస్ట్ స్టోన్ ఏదైనా ఉందా అని అడిగాడు. ఉన్నది సార్, సీక్రెట్ సార్, అది మరి మీరు తీసుకుంటారో లేదో నాకు తెలియదు. అరే అంతకంటే బెస్ట్ ఏదైనా ఉంటే ఎంత రేట్ అయినా పెడతా బాబు అంటే, సార్ మీకు సీక్రెట్ చెప్పాలా, అది బిల్కుల్ ఫ్రీ సార్. ఆయన కాసేపు ఇది నమ్మశక్యంగా ఉందా లేదా ఆలోచించండి. ఇంతకంటే బెస్ట్ స్టోన్ ఉందట, అది ఫ్రీ గట. ఏంటబ్బా ఆ స్టోన్ అని అంటే, అప్పుడు మెల్లగా ఒక బెస్ట్ స్టోన్ ఉంది సార్, అసలు అదృష్టం అంతా దాని నుండి వస్తుంది అని మెల్లగా ఫస్ట్ స్టోన్ అని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి ఆ స్టోన్ ఎవరో కాదు సార్, యేసు ప్రభు అని చెప్పాడు. రైట్. ఇలా కొన్ని వందల మంది రక్షింపడ్డారండి ఆయనతో. మీరు అంటున్నారు ఇలా చెప్తే ఎవరు నమ్ముతారు సార్ మీరు అనుకోవచ్చు. ఒక రాయిని తీసుకొచ్చి ఇది అదృష్టం అంటే నేను నమ్మేటోళ్ళు నిజమైన బండని చూపించి, నిజమైన క్రీస్తుని చూపిస్తే కొందరైనా రక్షింపబడరా? ఎంతోమందిని ఆయన రక్షణలోకి నడిపించారు. ఓన్లీ ఆ బిజినెస్లో ఆ వజ్రాల షాప్కి వచ్చిన వాళ్ళకే సువార్త చెప్పి చాలామందిని ఆయన రక్షణలోకి నడిపించాడు. ఆయన సాక్ష్యంగా చెప్తున్న మాటలు నేరుగా నేను విన్నాను, ఏదో వీడియోలో వినడం కాదు, నేరుగా ముఖాముఖిగా ఆయన చెప్పిన సాక్ష్యం విన్నాను. నిజమైన రాయి యేసయ్య, ఆయనను కలిగి ఉండండి, ఆయన కంటే పెద్ద అదృష్ట రాయి ఇంకొకటి లేదు. సో క్రీస్తుని కలిగి ఉన్న మనం ధన్యులము. ధనవంతుడైన లాజరు ధన్యుడా, దరిద్రుడైన లాజరు ధన్యుడా? ధనవంతుడు లాజరు మధ్యలో ఇద్దరిట్లో ఎవరు ధన్యులు? ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఏ బాధ లేదు, ఆయన ధన్యుడా? లాజరు ఎప్పుడు చూసినా కులిపోయిన శరీరము, పుండ్లు, తినడానికి తిండి లేదు, పడేసిన రొట్టె ముక్కలు, ఆదరణ లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఆ లైఫ్ మంచిదా? ధనవంతుడు లైఫ్ బెస్టా? మనుషుల దృష్టికి ఏది అదృష్టం? అదృష్టవంతుడు సార్ బంగ్లా కట్టేశాడు, నిన్నగాక మొన్న వచ్చారు, వ్యాపారం ఎలా బాగా సాగుతుంది. అదృష్టవంతుడు, అదృష్టం ఉండాలి. మరి ఇప్పుడు మనుషుల దృష్టిలో ధనవంతుడు అదృష్టవంతుడా, దరిద్రుడైన లాజరు అదృష్టవంతుడా? నీకు స్టోరీ తెలుసు కదా. భూమి మీద ఉన్నంత వరకు మనుషుల దృష్టికి ధనవంతుడే అదృష్టవంతుడు, కానీ దేవుని దృష్టికి మాత్రం లాజరు. ఎందుకు లాజరు అదృష్టవంతుడు? స్పెషల్ రాయి ఉంది ఆయన దగ్గర. ఓకే, ఈ ధనవంతుడు సింగపూర్కి వెళ్ళి ఏం రాళ్ళు తెచ్చుకున్నాడో తెలియదు, కానీ కొంతమంది 5 ఏళ్ళకి 5 పెట్టుకుంటారు, ఈ 5కి 5 ఇంకా సరిపోలేదని ఒక్కొక్క చేతికి 2 ఉంగరాలు కూడా పెట్టుకుంటారు. రైట్. వాటితో అదృష్టం రాదు. దేవుని అందు విశ్వాసం ఉంచండి, దేవుని మార్గంలో నడవండి, దేవుని దయ పొందండి, అదృష్టం కలిసి వస్తుంది. సో ఈరోజు 3 పేర్ల గురించి నేర్చుకుందాం. మొదటి పేరు దాను, రెండవది నఫ్తాలి, మూడవది గాదు. సో ఈ పేర్లు వాటి భావాన్ని గుర్తుపెట్టుకోండి. తీర్పు, పోరాడి గెలుచుట, అదృష్టం, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఉంటుంది. అందరం తల వంచుతాం, కళ్ళు మూసుకుందాం.